హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో మరో డే రొటీన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ముందు రోజు నైట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇవి నానబెట్టుకున్నామండి. అవి వచ్చేసి ఏంటి అని అంటే మినప్పప్పు అండ్ కొర్రలు అండ్ అలాగే రాగులు అనమాట. ఇడ్లీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశారు. మమ్మీ రెగ్యులర్గా రీసెంట్గా అయితే ఈ కొర్రలు రాగులు అలవాటు చేసుకుందనమాట బ్రేక్ఫాస్ట్లో తను కూడా. ఇంకా నేనైతే రాగులు వేసి చేశాను కానీ ఇలా కొర్రలు అయితే వేసి చేయలేదండి. సో ఫస్ట్ టైం కొర్రలు ఎలా ఉంటాయో కూడా చూస్తున్నాను అనమాట. సో ఇంకా అవైతే ముందు రోజు నైట్ కాదు ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టుకున్నాం అనమాట. సో నైట్ అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. మార్నింగ్ వచ్చేసరికి ఇలా పొంగిందండి మంచిగా. సో ఇంకా తర్వాత అయితే ఇంకా మార్నింగ్ కశ్వి లేవగానే పక్కన అక్క వాళ్ళైతే తీసుకెళ్లారనమాట. అక్కడ చూసారు కదా తనతో ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళు. ఇంకా లేచేసరికి డైలీ ఏంటంటే మా ఫాదరు లెగవగానే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తారనమాట. సో మా డాడీ కూడా చాలా హెల్ప్ చేస్తారండి మమ్మీకి బాగాలేకపోయినా కానీ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో లెగవగానే డాడీ వాషింగ్కి బట్టలు వేస్తారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. చాలా బాగుందండి టేస్ట్. అసలు మాకు ఒకప్పుడు రాగులు అంటే ఏంటి, కొర్రలు అంటే ఏంటి ఇవన్నీ అయితే తెలిసేది కాదండి. రీసెంట్గానే ఒక 3-4 ఇయర్స్ అంతేనండి, ఇప్పుడు 3-4 ఇయర్స్ ముందు నుంచే అయితే తెలుసు అనమాట మాకు. ఇది వరకు అయితే మాకు అవి ఎలా ఉంటాయో కూడా తెలీదు. నేనైతే లిటరల్గా అవి ఎలా ఉంటాయో కూడా చూడలేదు. వాటి టేస్ట్ కూడా తెలియదండి. ఇప్పుడు రీసెంట్గా హెల్దీ లైఫ్ స్టైల్స్ అని చాలామంది ఇవి వాడుతూ ఉన్నారు కదా. అంటే ఎక్కడో వాడుతున్నారు, చాలామంది వాడుకుంటున్నారు, బట్ మాకైతే తెలీదు. ఇంకా 3-4 ఇయర్స్ నుంచి మేము కూడా మా లైఫ్ స్టైల్స్లో అయితే ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా ఇందాక మా మమ్మీ మిషన్ కొడుతున్నారు కదా, కశ్వి పాప కోసం అయితే ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నారనమాట. ఇంకా గులాబీ పూలు ఇంటి ముందు చాలా పూసాయండి. అయితే మా మమ్మీ ఈరోజు పాపకి గులాబీ పూలతో స్నానం చేపిద్దామని చెప్పేసి ఈ రెక్కలు ఉన్నాయి కదా, గులాబీ రెక్కలు, ఇంకా ఇవి హీట్ వాటర్లో అయితే వేసామన్నమాట. హీటర్ పెడతాం కదండి బకెట్లో, ఇంకా అదే వాటర్లో అయితే వేసాము. చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో. ఈరోజు మా కశ్వి వాటర్తో అయితే స్నానం చేయబోతుంది. ఇక ఇంటికి రాగానే మొత్తం ముందైతే ఫ్లోరింగ్ ఉంటుంది కదా, ఇంకా అస్సలు ఆడుకుంటూ అయితే ఉంది. ఇంకా అక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్లో చేయి పెట్టేసి అంతా అంగడి చేస్తుందండి మా పాప. హైదరాబాద్లో ఏంటంటే ఇట్లా బయటికి వచ్చి చక్కగా పాక్కుంటూ ఆడుకుంటూ అయితే ఉండదు కదా. ఇంక ఇక్కడైతే చక్కగా బాగా ఆడుకుంటుంది. నేను వేసిన గులాబీ రెక్కలు అయితే సరిపోలేదంటండి. తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు అయితే ఇంకొన్ని తెచ్చి అయితే వేశారు. సో వాటర్ అయితే భలే కలర్ చేంజ్ అయినాయండి అసలుకి. ఇంకా మా పాపకైతే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా అమ్మకి మూడొస్తే చాలండి అప్పటికప్పుడు ఎక్కేస్తుంది అనమాట. మిషన్ ఎక్కేసి వాళ్ళ మనవరాల కోసం అయితే కుడుతూ ఉంటుంది. నిష్కా కూడా అంతేనండి. ఎప్పుడు పడితే అప్పుడు తనకి నచ్చితే చాలు వెళ్ళిపోయి ఏదో ఒక క్లాత్స్, ఇంకా మిషన్ ఉంది అని అంటేనే వాళ్ళ ఇంట్లో చాలా క్లాత్స్ అయితే ఉంటాయి కదా, అలాగే మా ఇంట్లో కూడా చాలా ఉంటాయండి. అప్పుడప్పుడు మమ్మీ బయటకు వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటుందన్నమాట. మాకు డ్రెస్ మెటీరియల్స్ కానీ వాళ్ళకి డ్రెస్సెస్ కానీ ఇవన్నీ అయితే తెస్తూ ఉంటుంది. ఇంకేంటంటే ఆ ఫ్రాక్కి ఏదో ఫ్లవర్ అయితే మిస్ అయిందంటండి. అందుకే ఇంకా దానికి ఫ్లవర్ అయితే స్టిచ్ చేస్తున్నారు. సో 4 సైడ్స్ కూడా బ్లాక్ చేసేసి ఇంకా కుచ్చుల్లాగా అయితే పెడుతుంది అనమాట. మిషన్ నిజంగా అండి వస్తే మనకి చాలా మనీ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే బయట ఇప్పుడు మనం స్టిచ్ చేస్తుంటే ఒక్క బ్లౌజ్ 500, ఇంకా దాన్ని స్పెషల్ డిజైన్గా చేపిస్తే ఇంకెక్కువ కాస్ట్ అయితే తీసుకుంటున్నారు. మేమైతే మా మమ్మీ ఉంది కాబట్టి సరిపోయిందండి, లేకపోతే మాకు ఎంత మనీ వేస్ట్ అయ్యేదో. ఇంకా మేము నేర్చుకోవాలనుకుంటున్నాం కానీ మాకు అదృష్టం ఉందో లేదో కూడా తెలియట్లేదండి. మా మమ్మీ నేర్పిస్తూ అంటారు కానీ మేము అన్ని డేస్ వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి నేర్చుకోవాలి అంటే మాకు అసలు కుదరదు. ఇంకా మా పాపకి డ్రెస్ చూసారు కదా, చాలా క్యూట్గా అయితే ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు అయితే చికెన్ అండ్ ఫిష్ అయితే ఉందండి. చికెన్ని 2 టైప్స్గా చేస్తాం, ఫిష్ని 2 టైప్స్గా అయితే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై. ఫస్ట్ మమ్మీ ఉప్పు కారం ఆయిల్ వేసి అయితే ఇలా కొంచెం సేపు కలిపేసి ఉడికిచ్చారనమాట. అంటే ఆవగించడం అంటారు కదా, అలా చేశారనమాట. సో ముక్కలు అయితే భలే ఉడికిపోయాయి. ఇంకా అయిన తర్వాత
ఇక్కడ తాలింపు అయితే పెట్టుకున్నారు. దాంట్లోకి ఆనియన్స్ మనం తాలింపు ఎలా వేసుకుంటామో పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి అయితే ఇంక ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకున్నారు. మా మమ్మీ అయితే ఇలా చేస్తారండి. ఇలాగే మటన్ కూడా చేసుకుంటారు. మటన్ని ఆవగిచ్చి కూడా ఇలా ఫ్రై చేసుకుంటారనమాట. సో ఈరోజు చికెన్ అయితే 2 టైప్స్ అయితే డివైడ్ చేసాము. ఒకటి వచ్చేసి ఇలా ఫ్రై చేసుకోవడము అండ్ అలాగే ఇంకో కొంచెం అయితే పులుసు అయితే పెట్టామన్నమాట. ఇంకా దీంట్లోకి జీడిపప్పులు కూడా యాడ్ చేసామండి మేము. ఇంకా అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఏమైనా మసాలాస్ ఉంటే ధనియా పౌడర్ ఆర్ గరం మసాలా ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు అనమాట. మంచి టేస్ట్ అయితే వస్తుంది. అమ్మ ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తారు, కారం తక్కువ వేస్తారు. లేదు అని అంటే కారం ఎక్కువ వేస్తారు, పచ్చిమిర్చి తక్కువ వేస్తారనమాట. ఈరోజైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసి కారం అయితే లైట్గా అయితే వేశారు. ఇంకా లాస్ట్లోకి కొత్తిమీర అయితే వేశారండి. నేనైతే ఎప్పుడు ఇలా అయితే ట్రై చేయలేదండి. చికెన్ని ఆవగిచ్చి ఫ్రై చేసుకోవడం అయితే చేయలేదన్నమాట. నార్మల్గా మనం కర్రీ చేసేసి దాని దగ్గరికి చేసి ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే చేశాను, కానీ ఇలా చేయలేదు. నెక్స్ట్ టైం నేను ఇలా ట్రై చేయాలి. ఇంకా అలా చికెన్ ఫ్రై అండ్ చికెన్ పులుసు అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఫిష్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పులుసు అయితే అమ్మ వేసేసారండి, అదంతా నేనేం చూపించట్లేదు. జస్ట్ ఫ్రై అయితే ఇక్కడ పీసెస్ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నారనమాట. సో దీంట్లోకి పీసెస్కి పట్టించడానికి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే గరం మసాలా అయితే తీసుకున్నారు. మా వారు ఏంటంటే పులుసు తినరు అనమాట. అందుకే ఆయన కోసం సపరేట్గా ఫ్రై అయితే చెయ్యాలి. ఆయన కోసం అనేం కాదులేండి, ఇంట్లో అందరము తింటాము. బట్ ఆయన పులుసు తినరు కాబట్టి ఫ్రై అనేది ఇంకొకటి ఎక్స్ట్రా అయితే యాడ్ అవబోతుంది. ఒక 8 or 9 పీసెస్ అయితే తీసుకున్నామండి ఇక్కడ ఫిష్ పీసెస్ మేము. ఇప్పుడు ఈ మసాలాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి మిస్ అయ్యామండి, సాల్ట్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టే తీసుకోవాలండి. నేను క్వాంటిటీ అయితే ఏం చెప్పట్లేదు. సో మన ఇంట్లో వాళ్ళని బట్టి మన ఎంత స్పైసీ తింటామో అలా అయితే తీసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ముక్కలకైతే పట్టించేసేయాలి. సో మనకు అక్కడ మసాలా అంతా కలవడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా అయితే కలుస్తుంది. ఇంకా ఈలోపు అయితే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అవుతాయి అండ్ నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా మసాలా అంతా కూడా ముక్కలకైతే పట్టించేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుందండి. ఇంకా ఫ్రై కర్రీ చూసాడా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలుకి, చికెన్ ఫ్రై కర్రీ. సో మేమైతే ఇది 2 days తిన్నామండి, ఎందుకంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకే రోజు అయితే కంప్లీట్ కావు కాబట్టి మంచిగా 2 days అయితే తిన్నాము. ఇంక ఇవన్నీ చేసినప్పుడు నార్మల్ రైస్తో తింటే ఏం బాగుంటుంది, అందుకే బగారా రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా మమ్మీ అయితే బగారా రైస్ అయితే చేస్తున్నారు. రైస్ అయితే ఫస్ట్ కడిగేసి నానబెట్టుకున్నారు. ఇంకా వాటర్లో పచ్చిమిర్చి, బిర్యానీ ఎసెన్షియల్స్ అండ్ ఇందులోకి వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండి. ఇవేనండి మేము తీసుకుంది, ఇంకేమీ తీసుకోలేదు. ఇంకా దాంతో అయితే వాటర్ మరిగేదాకా అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా పక్కన పులుసు కూడా రెడీ అయిపోయిందండి. సో ఇదేంటంటే అన్నీ మిక్స్ చేసేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసామన్నమాట. ఇంకా మనం దాన్ని కదిలిచ్చే పని కూడా ఉండదు. జస్ట్ మరిగేటప్పుడు గిన్నెని ఇలా తిప్పుకుంటూ ఉంటే మంచిగా అయితే కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా అలా అన్నీ అయితే రెడీ అవుతున్నాయండి స్టవ్ మీద. ఇంకా ఇక్కడ పార్సల్ అయితే వచ్చిందండి. అక్క ఒకటి ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే శారీ అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకా అదైతే ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే డెలివరీ పెట్టిందనమాట. నేను ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా ఇంటికైతే పెట్టేసింది, అమ్మ వాళ్ళ ఇంటికి. సో కలర్ కాంబినేషన్ అయితే ఓపెన్ చేయగానే ఎక్సలెంట్గా ఉందండి. లావెండర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నారు. నేను మా అక్కయితే వీడియో కాల్స్లో సగం వీటి గురించే మాట్లాడుకుంటామండి. ఎప్పుడైనా ఏదైనా అకేషన్ వస్తుంది అన్నప్పుడు ఏది కట్టుకోవాలి, ఎలా రెడీ అవుదామని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. నిజంగా అండి, సిస్టర్స్ మధ్య ఉన్నంత రిలేషన్షిప్ నాకు ఎందుకో బ్రదర్స్ మధ్య ఉండదనిపిస్తుంది అనమాట.
సో నేను మా అక్క అయితే డేలో ఎన్నిసార్లు మాట్లాడుకుంటామో మాకే తెలియదు. ఇంకా ఇప్పుడు కూడా తను వీడియో కాల్ చేసిందనమాట. శారీ రాగానే ఎలా ఉందో చూడు, అన్బాక్సింగ్ ఓపెన్ చేసి చూపించు అని అయితే అంటూ ఉంది. ఇంకా శారీ అంతా కూడా ఓపెన్ చేసి అయితే చూపించాను, ఎక్కడైనా డ్యామేజ్ ఉందా అని చెప్పేసి కూడా మేము వీడియో అయితే తీస్తున్నాము. సో మనకి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఏంటంటే మనం వీడియో తీసేసి వాళ్ళకి పంపించాలన్నమాట. ఆ వీడియోలో కూడా ఏ పాజ్ కూడా చేయకూడదనమాట, కంటిన్యూషన్ వీడియో అయితే ఉండాలి. ఇంకా ఒకసారి అయితే ఓపెన్ చేసి డ్యామేజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే చూసాము. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదనమాట. ఇంకా ఇదే పేజ్లో సేమ్ కలర్స్లో అయితే మా అక్క నేను ఒకసారి అయితే ఆర్డర్ పెట్టామండి. ఫస్ట్ అక్క ఆర్డర్ పెట్టింది, తర్వాత నేను ఆర్డర్ పెట్టాను అనమాట. 2 శారీస్ కూడా సూపర్గా ఉంటాయి. సేమ్ అండి, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న గద్వాల్ సెమీ కంచి ఉంది కదా, సో ఆ శారీస్ అనమాట ఇవి. గద్వాల్ సెమీ సిల్క్ శారీస్ చాలా అంటే చాలా బాగుందండి. సో నేనైతే జస్ట్ ఇలా పైకి అయితే వేసుకొని అయితే చూపించాను. మా అక్క నేను ఇద్దరం సేమ్ కలర్ ఉంటాం కాబట్టి మా అక్క నన్ను ఒకసారి ఇలా వేసుకొని చూపించు అంటే తనకి చూపించాను. సో ఇంకా అలా శారీ అయితే వచ్చేసిందండి. దాన్ని అయితే ఇంకా ఫోల్డ్ చేసి మళ్ళీ పక్కన అయితే పెట్టాను అనమాట. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు అయితే స్టిచ్ చేసుకొని తీసుకొస్తారు. ఇంకా సాయంత్రం వచ్చేసి మేము మొక్కజొన్న గారెలు అయితే వేసుకోబోతున్నామండి. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో మొక్కజొన్నలు అయితే తీసుకొచ్చామని. సో వాటన్నిటిని కూడా ఒలిచాము. చాలా లేతగా ఉన్నాయండి మొక్కజొన్న కండ్లు. ఇంకా దాంట్లోకి వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే కొంచెం అల్లం ముక్క అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇంక ఇది మొత్తం కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే 2 టైమ్స్ అయితే చేసామండి మేము. ఈ కన్సిస్టెన్సీ లాగైతే గ్రైండ్ చేసుకున్నామండి, లైక్ మనం గారెలు వేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ. ఇంకా దీంట్లోకి వచ్చేసి జీలకర్ర, ఇందాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నామని చెప్పాము కదండి, అందులో సగం వచ్చేసి మిక్సీలో గ్రైండ్ చేయడానికి అయితే వేసాము. అండ్ అలాగే కొన్ని ముక్కలు వచ్చేసి ఇప్పుడు ఇందులో కలపడం కోసం అయితే పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇంకా దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇంకా పక్కనైతే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేస్తున్నాము. ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అవ్వాలండి, లేదంటే అంత తొందరగా అయితే కాలవు. హీట్ అయిన తర్వాత అయితే వేస్తే మంచిగా గారెలు అనేవి కాలుతాయి అన్నమాట. ఇంక ఇక్కడ అమ్మ అయితే చక్కగా గారెలు అయితే చేసి అయితే వేస్తుంది. ఎన్ని తిన్నామోనండి నిజంగా, అవి తిన్న కొద్దీ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమంది ఇలా అంటే కారంగా కాకుండా బెల్లం కూడా వేసుకొని స్వీట్గా కూడా చేసుకుంటారనమాట. నాకు అవి కూడా చాలా ఇష్టము. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉండేదాన్ని కదండి, అప్పుడు కూడా ఈ కార్న్స్ అనేవి వీక్లీ వన్స్ అలా వస్తూ ఉండేవన్నమాట. అందరూ తీసుకుంటారండి లైన్లో. ఇంకా ఆ రోజు మొత్తం అందరి ఇళ్ళల్లో కూడా ఇలా గారెలు ఉంటాయన్నమాట, స్వీట్వి. అండ్ అలాగే ఇలా గారెలు కూడా ఉంటాయి. ఇంకా తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు నాకు. నేను ప్రెగ్నెంట్గా ఉంటాను కదా, సో ఏదైనా స్పెషల్ చేసినప్పుడు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట పక్కన అక్క వాళ్ళు. అలాగే నాకు చాలా తెచ్చిచ్చారండి మా లైన్లో వాళ్ళైతే. నేనైతే అంబలు తాగాను, ఈ గారెలు తిన్నాను చాలా. అంటే ఇంకా బొబ్బర్ గారెలు ఉంటాయి కదా, అవి కూడా తిన్నానండి నేను. అలా నాకు ఏదో ఒకటి తెచ్చిస్తూనే ఉండేవాళ్ళు అక్క వాళ్ళు. ఇంకా అలా గారెలు అయితే తినేసి బయటకైతే వచ్చి కూర్చున్నామండి. అయితే పక్కన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ మొక్కనైతే చూసానమాట, ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో ఇది వచ్చేసి నల్ల ఉమ్మెత్త చెట్టు అంటారండి. నల్ల ఉమ్మెత్త చెట్టు అండ్ అలాగే తెల్ల ఉమ్మెత్త చెట్టు 2 ఉంటాయంట. సో మనం కాయల్ని బట్టి అది నల్ల ఉమ్మెత్త చెట్ట తెల్ల ఉమ్మెత్త చెట్ట అని చెప్పేసి అయితే చెప్పగలుగుతామంట. నాకు కూడా తెలియదండి, ఇది నేను సర్చ్ చేసి గూగుల్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ చెట్టులో ఉన్న ఆకు కానీ కొమ్మ కానీ ఆ కాయ ఉంది కదా, ఆ కాయ కానీ ఇవన్నీ కూడా మనం వాడే మెడిసిన్స్లో అయితే యూస్ చేస్తారంటండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉందన్నమాట. ఈ ఆకు అనేది పెయిన్ రిలీఫ్కి చాలా యూజ్ అవుతుందండి. అండ్ అలాగే కాయలు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి కొంతమంది గుమ్మ ముందు కూడా కట్టుకుంటారనమాట. అంటే ఏమైనా ఇంట్లో దిష్టి ఉన్నా కానీ అదంతా పోవడానికైతే గుమ్మం ముందైతే కట్టుకుంటారంట. అండ్ అలాగే ఆకండి నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎక్కడైనా మనకి పెయిన్ అనిపిస్తున్నప్పుడు ఈ ఆకు వేడి చేసి కొబ్బరి నూనె రాసి పెట్టుకోండి, డెఫినెట్గా మీకు పెయిన్ రిలీఫ్ అనేది అయితే ఉంటుంది. నేను లైవ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేశానమాట. ఇంకా ఆ చెట్టు గురించి ఇంకా చాలా ఉన్నాయండి, నేను ఇంకా అంతా అయితే చదవలేదు, జస్ట్ కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఎవరైనా కావాలంటే మనకి గూగుల్లో అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి.
ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. సో నైట్ డిన్నర్ చేసుకున్న తర్వాత బయటైతే వాకింగ్ చేస్తున్నాను. ఇంటికొచ్చినప్పుడు నేను ఎప్పుడూ కూడా నైట్ వాకింగ్ చేస్తానండి. అయితే మా డ్యాడీ కూడా నాతో పాటు తిరుగుతున్నాడనమాట. సో నేను కూడా నడుస్తా అన్నాడు. బట్ 3 రౌండ్స్‌కే ఎళ్లి కూర్చున్నాడనమాట. ఇంకా నేను నడిచేంత వరకు బయటైతే ఉన్నారు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.